దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర. శ్రీ గురులీలామృతము 47వ అధ్యాయము. కల్లేశ్వర భక్త కవి. నామధారకునగు సిద్ధయోగి పుంగవుడిట్లు తెలిపెను. నంది కవి శేఖరుడు శ్రీ నరసింహ సరస్వతి స్వామిపై మనోహర పద్యముల నల్లెను. ఆ పద్యముల నాభాల గోపాలము కంఠస్థము చేసి పలుతావులయందు పఠించుటచే స్వామివారి కీర్తి చంద్రికలు దిగంతములకెగబ్రాకినవి. నంది కవీశ్వర విరచిత పద్యములచే భక్తులు వేనోళ్ల శ్రీవారిని గొనియాడుచుండిరి. హిప్పరిగాయను గ్రామమొకటి కలదు. ఆయూర ప్రతి ఏటానుత్సవములు జరుగును. ఆ మహోత్సవమునకొక భక్తుడు స్వామివారిని ఆహ్వానించి యతి వైభవముగా వారిని మేళతాళములతో గొనిపోయెను. ఆ భక్త శిఖామణి స్వామివారిని త్రికరణ శుద్ధిగా పూజించి భిక్షకేర్పాటు చేసి తగిన వసతులను కల్పించి వారి కృపకు పాత్రుడయ్యెను. ఆ గ్రామమునందే కల్లేశ్వరుడను పేర శివుడు వెలసి ఉన్నాడు. కల్లేశ్వరాలయము మిక్కిలి ప్రసిద్ధి గన్నది. నరకేసరియను కవిశేఖరుడు నాయూరగలడు. నరకేసరి కల్లేశ్వరునిపై పద్యముల నల్లి వానిని శివునకంకితమిచ్చి గానము సేయుచు కీర్తించుచు గాలము గడిపెడివాడు. ఆ కవి చేయి జాచి ఒకరిని యాచించక తనకు గల దానితో తృప్తి చెందు ధన్యజీవి. స్వామివారా గ్రామమున భిక్ష చేసిన సందర్భమున వారిని ఆహ్వానించిన భక్తుడా కవిచంద్రుని దరిజేరి కవి సార్వభౌమ మీ పద్యములు కడుంగడు హృదయ రంజకముగా నొప్పారుచున్నవి. శ్రీ గురుదేవులు సత్యలోకమును వదలి పురుష రూపమును దాల్చి అవతరించిన సరస్వతీదేవి అనుటకు సందేహము లేదు. వీరిపై మీరు కొన్ని పద్యములను వ్రాసి ఇచ్చిన శ్రీవారిని హృద్యమగు పద్యములచే ప్రశంసింపదలచిన నాయుబలాటము దీరునని పరిపరి విధముల బ్రతిమాలు కొనెను. నరకేసరి అందులకు ఓయి ప్రసంగ వశమునైనను ఇతర దైవములను ప్రశంసింపనొల్లను. నీ అభిమతము నేనెట్లు దీర్పగలను. నా నాలుక కల్లేశ్వరుని కీర్తించును. నా ఈ దేహము కల్లేశ్వరునకంకితమైనది. అన్యదైవ చింతన మేలేని నేను సామాన్యయతిపై పద్యముల నల్లుటెట్లు పొసగును. పొమ్మనెను. భక్తుడు సేయునది లేక ఇంటి త్రోవబట్టెను. నరకేసరి కల్లేశ్వరాలయమునకేగి శివుని సేవింపదలచెను. ఆ కవి చూడామణికి నిద్ర పట్టినది. స్వప్నముగన్నాడు. స్వప్నములో నరకేసరి అర్చించు శివుడదృశ్యమయ్యెను. ఆ స్థానమున నరసింహ సరస్వతి స్వామివారు సాక్షాత్కరించి యాతని పూజలను గైకొన్నారు. నరకేసరి నియమము దప్పకుండా ప్రతినిత్యము శివునకు పంచరత్నములను పద్యములను సమర్పించును. కల్లేశ్వరలింగ రూపమునకు మారు సరస్వతి స్వామివారు దర్శనమొసగిరి. కవిత్వమల్లుటకే ఎల్లని సామాన్యయతిని పూజించుటేమి చిత్రమని స్వామి నరకేసరని పరిహసించెను. కవికి ధన తప్పిదము తెలిసి వచ్చినది. స్వామివారు సాక్షాత్ పరమశివుడని నిశ్చయ జ్ఞానము కలిగినది. ఇంతలో నరకేసరికి మెలకువ వచ్చెను. అతిరయమున నా కవిచంద్రుడు స్వామివారిని సందర్శించెను. పాదాభివందనమాచరించెను. ఆసువుగా మనోహరములగు పద్యములను
శ్రీ నరసింహ సరస్వతి స్వామి వారిపై జదివేను. శ్రీ గురుదేవులు నరకేసరితో, ఓయి నేనొక సామాన్య యతిని, అతిశయోక్తులతో నన్నేల గోరంతలు కొండంతలుగా గొనియాడుచున్నావని ప్రశ్నించిరి. అందులక కవిరాజు, ప్రభు గురువే శివుడు, శివుడే గురువు, శివగురులకు భేదము లేదను జ్ఞానము నేడు నాకు గలిగినది. నేనింతకాలము కల్లేశ్వరునే నమ్ముకొని సేవించిన పుణ్యము నేడు నాకు ఫలించినది. కన్ను మూసినను తెరచినను కల్లేశ్వరుని స్థానమున మిమ్మే చూచుచున్నాను. ఇప్పుడు మిమ్ము గన్నులారా గాంచి మనసారా సంతసించుచున్నాను. ఇక నన్ను మీ శిష్యునిగా పరిగ్రహించి కరుణింపుడని కరములెత్తి పరిపరి విధములయతి సార్వభౌముని ప్రార్థించెను. కల్లేశ్వరుని పూజించుటొకటియు నన్ను పూజించుటొకటియును గాదు. శివుడు గురురూపమునను అనుగ్రహించును. శివగురువులొకటి అను నిశ్చయ జ్ఞానము కలిగిన నీవు అనుగ్రహింపబడితివి. ఇక నీవు కల్లేశ్వరుని ఆరాధించుచు సుఖముగా నుండమని శ్రీవారు అనుగ్రహించిరి. అందులకు నరకేసరి, ప్రభు గురు సార్వభౌమా, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల స్వరూపము మీ రూపమున వెలయుచుండ నన్నెచటకో ఏగుమనెదరేలా, మీ పాదములకు మడుగులొత్తుచు మీ పాద పద్మములను నేను విడజాలను, నన్ను కరుణింపుడని ప్రార్థించెను. స్వామి కవీశ్వరుని అనుగ్రహించి ఎట్లే కానిమ్మనెను. నంది కవి నరకేసరి అను కవీశ్వరులిరువురు శ్రీ నరసింహ సరస్వతి స్వామి వారికడ నా స్థాన పండితులై వెలసిరి. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. 47వ అధ్యాయము సంపూర్ణం.